సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేటలో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాంతో స్పందన ఇండియన్ గ్యాస్ కార్యాలయం ఎదుట వినియోగదారులు ధర్నాకు దిగారు. గ్యాస్ బుకింగ్ చేసుకోలేకపోతున్నామని, బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు అందడం లేదని వినియోగదారులు ఆరోపించారు. రోజుకి 300 నుండి 400 వరకు గ్యాస్ బుకింగ్స్ నమోదవుతుండగా ఏజెన్సీకి రోజుకి కేవలం 300 సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని నిర్వాహకులు చెప్పారు. 2 రోజులుగా గ్యాస్ లారీలు రాకపోవడంతో సరఫరా సమస్య తలెత్తిందని, తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పెంచాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ దుర్గయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వినియోగదారులను సముదాయించి ధర్నాను విరమింపచేశారు. గ్యాస్ బుడ్లు రాకొచ్చిండు, అందుకే జోపేట వచ్చినాం. ఎందుకు రాకొచ్చిండు? మరి మాకు అక్కడ అలంకరం పోతే అలియకొచ్చిండు. ఎందుకు అక్కడ అందుకే మేము ఆ బాధకి ఇడికొచ్చాం. 3 రోజులే తిరగబడి మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఈ రోజు మీరు అందరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం. రాకపోతే మా గోదావరి మాకు ఇవ్వండి. 3 రోజులు సిలిండర్ లేవట అక్కడ పోతే అక్కడ ఇస్తలేరు, ఇక్కడ పోతే అక్కడ వస్తలేరు. రూపాయి ఇస్తారా?